గుడ్ మార్నింగ్ గైజ్. ఐఎమ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎస్ఎస్సి సిహెచ్ఎల్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఇది 42 షిఫ్ట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రమే నేను తీసుకురావడం జరిగింది. సో 1, 2 అండ్ 3 పార్ట్స్లో నేను డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ నేను సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ ఇయర్ సంబంధించిన పేపర్స్ అనేది పెట్టడం జరిగింది. వన్స్ గోయింగ్ త్రూ ద ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. కావాలంటే టెలిగ్రామ్లో కూడా జాయిన్ కావండి. మీకు ఏమైనా బుక్స్ కావాలనుకుంటే మన దగ్గర మ్యాక్సిమం ఎగ్జామినేషన్స్కి అనేది బుక్స్ అనేది ఉన్నాయి. యూ కెన్ సీ ద బ్యాక్గ్రౌండ్. సో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు డైరెక్ట్లీ ఈ నెంబర్ పైన కాల్ చేసి 7667300252 ఆర్డర్ చేయండి. ప్లస్ మీకు ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్, ఇప్పుడు ఎందుకంటే ఎస్ఎస్సి ఎంటీఎస్లో గ్రామరు ప్లస్ స్టాటిక్ జీకే చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఏవైతే ఇవి కలర్ పేజెస్ అన్నమాట. ఈ ఫార్మాట్స్ మొత్తం ఇవన్నీ ఒక సెట్ ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్ 599 అనమాట. ఒకవేళ మీకు కొరియర్ చేయాలనుకుంటే 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. మీరు నన్ను కాల్ చేసి తీసుకోండి. చాలా ఉంటాయి, నియర్ అబౌట్ డిఫరెంట్ A3 సైజ్ షీట్స్ ఉంటాయి. మొత్తం టాపిక్స్ జీకే కానీ జిఎస్ కానీ ప్లస్ మ్యాథమెటికల్ ఫార్ములా, రీజనింగ్, ఇంగ్లీష్ మ్యాక్సిమం అని కవర్ అయిపోతుంది. వన్ కంటెంట్ అనమాట. సో లెట్ us స్టార్ట్. ఏమేమి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనేది ఇంగ్లీష్కి సంబంధించి. ఎగ్జామినేషను 24th May 10th June మధ్యలో జరిగింది. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఏ ఫ్లై ఆన్ ద వాల్ అన్నాడు. అన్పర్సీవ్డ్ అబ్జర్వర్ అనమాట. ఫ్లై అంటే ఏంటి? ఈగ. సో వాల్ పైన ఉందంట, అంటే పర్సీవ్డ్ అబ్జర్వర్. సో దట్ మే బీ బగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరన్నా మనకి ఇప్పుడు మనం తెలుసు డ్రోన్ వగేరా పంపిస్తారు కదా, ఇప్పుడు చిన్న ఫ్లైస్ కూడా దాంట్లో కెమెరాస్ ఫిట్ చేసి ఉంటారు. సో ఈజీగా మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట కెమెరాస్ ఫిట్ చేసి. మై మదర్ ప్రిపేర్స్ డెలీషియస్ చాక్లెట్ కేక్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. 4 సెంటెన్స్లో ఏ సెంటెన్స్ కరెక్ట్ స్పెల్లింగ్స్ తోటి ఉంది అని చెప్పి అడిగాడు అనమాట. సో ఈ సెంటెన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట, ఆ ఇచ్చిన సెంటెన్సెస్లో ఏదైతే ఉన్నాయో. ఫర్దర్, పీటర్ ఈజ్ స్టడీయింగ్ హార్డ్ టు స్కోర్ ఇన్ ద ఎగ్జామ్స్. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. అది ఎలా అంటే ఒక ప్రజెంట్ టెన్స్లో ఫార్మేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ నేను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. డోంట్ వరీ, ఈ స్టడీయింగ్ హార్డ్. సో తను చదువుతూ ఉన్నాడనమాట ప్రజెంట్ ఫామ్లో. ఈవెన్ దో వీఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ ఫుడ్ ప్రిఫరెన్సెస్, వీ బోత్ లవ్ సౌత్ ఇండియన్ డెలికేసీస్. చూడండి, ఎప్పుడైతే వీ వచ్చిందో బోత్ అన్నప్పుడు లవ్స్ అనేది సింగులర్కి రావాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే సింగులర్ సబ్జెక్ట్ ఉంటుందో హీ గోస్, షీ గోస్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ బోత్ అని వచ్చినప్పుడు ప్లూరల్ కాబట్టి మనము సౌత్ ఇండియన్ డెలికేసీస్, ఇక్కడ ఏదైతే బోత్ ఉన్నారో సో దే లవ్ సౌత్ ఇండియన్ డెలికేసీస్ అనమాట. ఇక్కడ ఫర్ సేక్ మీనింగ్ అడిగాడు. ఫర్ సేక్ అంటే రినౌన్స్ అనమాట. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి రినౌన్స్కి ఇంకా ఏమన్నా మీనింగ్స్ ఉన్నాయో. ఇఫ్ వీ డూ nothing to curb this pollution, I guarantee we will face the wall in the future. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ ఏదైతే సెంటెన్స్ ఇచ్చారో ఫేస్ ద వాల్ అనే బదులు ఫేస్ ద మ్యూజిక్ అనమాట. అంటే మీరు దాని యొక్క ప్రభావితం అవుతారనమాట. ఇది ఒక ఇడియం యూజ్ చేయడం జరిగింది, తప్పుగా యూజ్ చేశాడు. మనము కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఫేస్ ద వాల్ కాదు, ఫేస్ ద మ్యూజిక్ అనమాట. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనము బేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. బెనవలెన్స్ అంటే రెస్పెక్ట్ అనమాట. సో కంపాషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ యాక్టివ్ వాయిస్ ఇవ్వడం జరిగింది. ప్యాసివ్ వాయిస్లో ఎలా ఫార్మేషన్ చేశారో చూడండి. ద లాక్ హ్యాస్ నాట్ యెట్ బీన్ రీపేడ్ బై ద లాక్ స్మిత్. సో ఇక్కడ ఏంటంటే మనకు సెంటెన్స్ అనేది ప్యాసివ్లో ఇచ్చాడు. సో ద లాక్ స్మిత్ హ్యాస్ నాట్ రీపేడ్ ద లాక్ ఎట్ అనేది యాక్టివ్ వాయిస్ అనమాట. సో యాక్టివా ప్యాసివా అనేది దాన్ని కనుక్కొని మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవ్రీ వన్ నోస్ దట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ విల్ బీ ఎండేంజర్డ్ ఇఫ్ పీపుల్ డోంట్ కంట్రోల్ ద కంటామినేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఎండేంజర్డ్ అంటే ఏంటి అంటే రిస్క్లో పెట్టడం అనమాట. మనం కానీ పాపులేషన్ కానీ
ఎన్విరాన్మెంటల్ కంటామినేషన్ కానీ ఏదైనా కానీ మనం కంట్రోల్ చేయలేదంటే వీ విల్ బీ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. ఫర్దర్ యాంబుల్ అంటున్నాడు. యాంబుల్ అంటే వాండర్ అనమాట, అంటే తిరగడం ఒక దగ్గర నుంచి ఇంకొకటి. జుబిలాంట్ క్రౌడ్ గేవ్ దేర్ న్యూలీ ఎలక్టెడ్ లీడర్ ఏ మ్యాగ్నిఫిషెంట్ వెల్కమ్. సో జుబిలెంట్ అంటే ఏంటి, మంచి చార్మింగ్ అనమాట, మంచి జోష్ ఉన్న వాళ్ళు, మంచిగా ఎనర్జీ ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఆ విధంగా వెల్కమ్ చేశారంట. ఈ సెంటెన్సెస్ చూడండి, ఇవన్నీ ఏంట్రా అంటే ఫ్రేమింగ్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. జంబుల్ సెంటెన్స్ ఇచ్చింటాడు. సో యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఏ సీక్వెన్స్ మేనర్. ఇక్కడ BDCA చూడండి, కరిక్యులర్ ఆర్ అకాడమిక్ యాక్టివిటీస్ రెఫర్ టు యాక్టివిటీస్ దట్ కవర్ ద స్పెసిఫైడ్ కోర్సెస్ ఆఫ్ స్టడీ. సో ఇలాంటి మీకు పెద్దగా ఒక PQRS వచ్చిందంటే సో ఖచ్చితంగా మీరు ఇట్ టేక్స్ సమ్ టైం అనమాట. సో మీరు బెటర్ దీన్ని లాస్ట్లో చేయడానికే ట్రై చేయండి. ఇది బాగా మీకు అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ప్లస్ మీరు లాస్ట్లో దీన్ని చేయడానికి ఫోకస్ పెట్టండి. సో ఇక్కడేంటి BDCA అంటే కరిక్యులర్ ఆర్ అకాడమిక్ యాక్టివిటీస్ రెఫర్ టు యాక్టివిటీస్ దాట్ కవర్ ద స్పెసిఫైడ్ కోర్సెస్ ఆఫ్ స్టడీ అని చెప్పి. నెక్స్ట్ ఇన్ లేమెన్స్ టర్మ్స్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ యాక్టివిటీస్ దాట్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్. దీస్ ఎక్సర్సైజెస్ ఆర్ ఇన్ an essential component of the overall educational curriculum because the educational institution's teaching staff is actively involved అనమాట. సో ఈ సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈక్వివోకల్ నేచర్ ఆఫ్ హిస్ కామెంట్స్ వాస్ క్రిటిసైజ్డ్ బై ద ఆఫీషియల్స్ అన్నాడు. ఇక్కడ ఏంట్రా అంటే ఈక్వివోకల్ నేచర్ అనేది మనం చూసినట్లయితే కన్ఫ్యూజింగ్ నేచర్ అనమాట. సో అంబిగ్యూయస్ అంటారు అనమాట, అంటే కన్ఫ్యూజన్ అనమాట. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడిగాడు. ఇక్కడ మనము జెనిత్, జైలోఫోను, ఆలిగోఫోలి, రోబస్ట్ అనేది అడగడం జరిగింది. దాంట్లో ఒకటి ఏదో ఒకటి తప్పించింటాడు. వెనిజన్, నాజీ, యర్న్, రుమినేట్ అనమాట. ఇన్ ద సేమ్ బోట్ అంటున్నాడు. టు బీ ఇన్ ద సేమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ యాజ్ సమ్వన్ ఎల్స్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అది కూడా పరిస్థితి నేను ఫేస్ అవుతున్నానని చెప్పి చెప్తుంది అనమాట. డూ యూ మైండ్ మీ బీయింగ్ హియర్ వైల్ యు ఆర్ వర్కింగ్ అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. దాంట్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అడిగి ఉండొచ్చు. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడిగాడు, సేమ్. సో నెక్స్ట్ నోటీసియబుల్, సప్లిమెంటరీ, నుప్చియల్ అనిమల్ అంటే మనకి తెలుసు రాత్రిపూట దొరుకుతుంది బ్యాట్. బిసైడ్స్ బీయింగ్ ఏ మల్టీఫేసెటెడ్ ఆర్టిస్ట్ he was a poet, novelist and a painter. అంటే మల్టీఫెస్టెడ్ ఆర్టిస్ట్ అంటే తనకి మల్టీ టాలెంట్ ఉంటాయన్నమాట. ఈచ్ మెంబర్ ఆఫ్ ద టీమ్ రిసీవ్స్ ఏ మెమొరబిలా ఆఫ్టర్ ద మ్యాచ్ ఈజ్ ఓవర్ అనమాట. సో రిసీవ్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసెస్ సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్. సో ఇక్కడ ఏదైతే క్లాస్ టెస్ట్ ఉందో మనం చూసుకోవచ్చు. ఆ ప్యాసేజ్లో మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ఈచ్ బ్లాంక్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ 3 basic needs: food, shelter and clothing. All of these requirements can be met satisfactorily only if an individual has money, and for more earning this money the individual must be employed, that is, have a suitable profession. Regrettably, there are a lot of people throughout the globe who have been unable to obtain a job as a direct consequence. They have a meager amount of income and unemployment is the term used to describe this condition of joblessness. సో ఈ విధంగా మీకు ఒక క్లాస్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్లాస్ టెస్ట్లో ఏవైతే రెలవెంట్ వర్డ్స్ ఉన్నాయో పెట్టాల్సి ఉంటుందన్నమాట. గీరప్ ఫర్ అంటే యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ అనమాట. ఏదైనా దానికి సిద్ధంగా ఉండాలి. ఏ స్మాల్ ఆర్గనైజ్డ్ డిసెంటింగ్ గ్రూప్ విత్ ఇన్ ఏ లార్జర్ వన్ అంటే ఫ్యాక్షన్ అంటారనమాట. అంటే ఇప్పుడు ఒక పెద్ద గ్రూప్ ఉంటుంది, దాంట్లో ఈ గ్రూప్ మాత్రమే తీసుకోవాలన్నమాట. అంటే ఈ ఫ్యాక్షన్ ఆఫ్ దిస్ గ్రూప్ అంటారు, అంటే ఒక పార్ట్ ఆఫ్ ద గ్రూప్ అనమాట. వన్స్ ఫ్యామిలీ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ టు కంటిన్యూ ద ట్రెండ్స్ అండ్ ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్ అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడేంటి ఈ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెంటెన్స్లో ఏ సెంటెన్స్ కరెక్ట్గా ఫ్రేమ్ అవుతుంది అని అడుగుతున్నాడు అన్నమాట. సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఎండ్యూరింగ్ ద ట్రెండ్స్ అనేది కింద కరెక్ట్గా ఇప్పుడు ఆ సెంటెన్స్ అర్థం చేసుకొని ఈ మేజర్ రోల్ అన్నా ఒకటే, సిగ్నిఫికెంట్ రోల్ అన్నా ఒకటే. కానీ ఇక్కడ సిగ్నిఫికెంట్ అనే పదము చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఆ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ద పీపుల్ ఫ్రమ్ సబ్ కాంటినెంట్
ఆర్ వెరీ సూపర్స్టిషియస్, అంటే మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయంట ఆ సబ్ కాంటినెంట్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ పీక్యూఆర్ఎస్ మీరు చూడండి, ఈ ఏబిసిడి ఇవ్వడం జరిగింది. సో ఈ ఏబిసిడి కరెక్ట్ ఫ్రేమింగ్ చేయాల్సి ఉంటుంది. సో వాటి యొక్క చూసినట్లయితే సిబిడిఏ ఇస్ ద సీక్వెన్స్. సో ఇలాంటి పెద్ద పెద్ద ఈ పారాగ్రాఫ్లు చదివే కన్నా పీక్యూఆర్ఎస్ని స్కిప్ చేయండి, లాస్ట్లోకి వెళ్ళి ట్రై చేయండి అనమాట. సో ఇవన్నీ నేను మీకు చెప్పిన మీకు అంత నీట్గా అర్థం కాదు, ఎందుకంటే యూ షుడ్ అండర్స్టాండ్ ఆ లెవెల్ వరకు వెళ్ళాలంటే మీరు ఆ ఏదైతే సీక్వెన్స్ ఉందో వాటిని పట్టుకోవాలో. ఇట్ టేక్స్ నియర్ అబౌట్ 1 minute టైం తీసుకుంటుంది. అది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అబండెంట్ అంటే ప్లెంటీఫుల్ అనమాట, అంటే ఎక్కువగా అనమాట. కైరా విల్ సైన్ ఆల్ ద డాక్యుమెంట్స్ టుమారో అన్నాడు. ప్యాసివ్ వాయిస్లో ఆల్ ద డాక్యుమెంట్స్ విల్ అన్నాడు కాబట్టి విల్ బీ వస్తుంది. సైన్డ్ బై కైరా టుమారో అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ టుమారోని నెక్స్ట్ డే అని రాయద్దండి, అది డైరెక్ట్ ఇండైరెక్ట్ చెప్పేటప్పుడు ఆ విధంగా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చేయకూడదు, కన్ఫ్యూజన్ కాకండి. ద మెలైజ్ హీ డెవలప్డ్ ఫర్ ఆల్ కాజ్డ్ ఏ లాట్ ఆఫ్ డ్యామేజ్ అంటే సింపతి అనమాట. సో ఇది ఓవరాల్ ఏంట్రా అంటే సింపతి అనేది. సో ద మెలీస్ హీ డెవలప్డ్ ఫర్ ఆల్ కాజ్డ్ ఏ లాట్ ఆఫ్ డ్యామేజ్ అంటే ఆ మెలీస్ మీనింగ్ ఏంట్రా అంటే సింపతి అనమాట. సో ఈ ట్రిప్ టు ద విలేజ్ టెంపుల్ వాజ్ మేడ్ బై భవానీ ఎస్టర్డే. సో ఇక్కడ చూడండి, భవానీ మేడ్ ఏ ట్రిప్ టు ద విలేజ్ టెంపుల్ ఎస్టర్డే, ఇట్ ఈస్ అన్ యాక్టివ్ వాయిస్ అనమాట. నెక్స్ట్ ద గోయల్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్ ఈజ్ వెల్ నోన్ టు హిస్ కాంటెంపరీస్ అంటే ఏంటి, తోడుండేవాళ్ళు. సో ఆయన యొక్క స్లైనెస్ అంటారు అనమాట. స్లైనెస్ మీనింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దాన్ని గైల్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ బిజినెస్ మెన్ యొక్క యాటిట్యూడ్ అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళ కాంటెంపరీస్ అంటే కలీగ్స్ తోటి. స్పెల్లింగ్ మిస్టేక్ అడిగాడు, ఆక్యులర్ అనేది. కాల్ అపాన్ అంటే ఆర్డర్ చేయడము. ద యూనివర్సిటీ వన్ ద మ్యాచ్ ఇన్ ద ఎండ్ విత్ ఎ స్లిక్ మూవ్ అంటే కన్నింగ్ మూవ్ అనమాట. సో కన్నింగ్ మూవ్ అనేది అప్లై చేసి వాళ్ళు గెలవడం జరిగిందనమాట. కన్నింగ్ మూవ్ అంటే ఒక చతురత అని చెప్పుకోవచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంట్రా అంటే మనం గెలవాలి. ఎలా గెలవాలి అంటే కన్నింగ్ చేసి గెలవకూడదు, బట్ సంథింగ్ లైక్ ట్రిక్కీ అనమాట. ద బాయ్ కిక్డ్ ద బాల్ హై ఇన్ టు ద ఎయిర్ అనమాట. ద బాల్ వాజ్ కిక్డ్ హై ఇన్ టు ద ఎయిర్ బై ద బాయ్. సో ఇది ప్యాసివ్ వాయిస్. అట్ సప్పర్ ఎవ్రీవన్ వాజ్ ఇన్ హై స్పిరిట్స్ అంటే చాలా జోష్లో ఉన్నారనమాట. హై స్పిరిట్స్ అంటే ఏంటి, చీర్ఫుల్ సిచ్యువేషన్ అనమాట. నెక్స్ట్ స్పెల్లింగ్ అడిగాడు, కమిటీ ఫీల్డ్ ఎఫిషియంట్ లేయర్ అనేది. దాంట్లో ఏదో ఒకటి తప్పించింటాడు ఇన్కరెక్ట్లీ. ఏ వైజ్ కింగ్స్ విజ్డమ్ ఇల్యూమినేట్స్ ద ల్యాండ్ లైక్ సన్ అనమాట. సో అంటే ఎవరైతే తెలివి ఉన్న కింగ్ ఉంటాడో ఆయన ఆ కింగ్డమ్కి బాగా గ్రోత్ ఇస్తాడనమాట. దాన్ని ఇల్యూమినేషన్ అంటారు. హీ డ్రీమ్స్ బిగ్గర్ దాన్ హిస్ ఫ్రెండ్స్. సో చూడండి, కంపారిజన్లో బిగ్గెస్ట్ రాకూడదు, సూపర్లేటివ్లో మాత్రం మనం చేయొచ్చు. బిగ్గర్ దాన్ హిస్ ఫ్రెండ్స్ అనేది కరెక్ట్. ఐ ఫెల్ టెరిబ్లీ జేడెడ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫ్టర్ వర్కింగ్ ఆల్ వీకెండ్ అంటే ఇక్కడ రిఫ్రెష్డ్ అనమాట. జేడెడ్ అంటే ఏంటి, డల్ అనమాట. టెరిబ్లీ జేడెడ్ అంటే చాలా ధీమే స్థితి అనమాట. సో దాన్ని ఆపోజిట్ అడిగాడు, రిఫ్రెష్డ్. క్లాస్ టెస్ట్ చూడండి. నావలిస్ట్ వెన్ దే రైట్ నావల్స్ టెన్ టు టేక్ అన్ ఆల్మోస్ట్ గాడ్ లైక్ యాటిట్యూడ్ టువర్డ్స్ దేర్ సబ్జెక్ట్. దేని సంబంధించి, టువర్డ్స్ దేర్ సబ్జెక్ట్, మ్యాన్స్ లైఫ్ విచ్ దే కెన్ దేర్ ఫోర్ రీకౌంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వర్డ్స్ని విచ్ దే కెన్ దేర్ ఫోర్ రీకౌంట్ అన్నాడు. దాన్ని ఎవ్రీ డీటెయిల్స్లో ఉండాలా. ఫర్దర్ యాబ్సెంట్ ఫిగర్ అంట, బట్ ఆఫ్ ఏ యూనిక్ బీయింగ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అనమాట. సో ఆ విధంగా బీయింగ్, టువర్డ్స్, విచ్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో ఆ సెంటెన్స్ చదివితేనే మీకు అర్థమవుతుంది. బ్యాఫెల్మెంట్ అంటే కన్ఫ్యూజను, అంబిగ్విటీ అని చెప్పుకోవచ్చు. కన్ఫరెంట్ అంటే ఛాలెంజ్. గీత అనే ఆమె డౌట్ఫుల్ అబౌట్ గెట్టింగ్ హైర్డ్ యాజ్ షీ ఈజ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అట్ దిస్ జాబ్. నో వాయిస్ అంటే ఏంటి, వెట్ బిహైండ్ ఇయర్స్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే నో వాయిస్ అంటే ఇన్ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీ అనమాట. అట్ వన్స్ బిలో అంటే అట్ వన్స్ ఎల్బో అంటే నెక్స్ట్ సమ్వన్ అనమాట. ఇక్కడ కూర్చోంటారు, నా పక్కన ఎవరు ఉంటారు, తను అట్ వన్స్ ఎల్బో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టు మీ అని. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఎ ఫార్మర్ అండ్ హీ కల్టివేటెడ్ 3 acres ఆఫ్ ల్యాండ్ అనమాట. సో ఇక్కడ ఎవరైతే గ్రాండ్ ఫాదర్ ఉన్నారో తను ఫార్మర్ అంట, తను కల్టివేటెడ్ 3 acres ఆఫ్ ల్యాండ్ అనమాట. షీ హ్యాడ్ రిజైన్, ఇక్కడ షీ హ్యాడ్ తర్వాత రిజైన్ రావాలా, V3 ఫామ్.
స్పెల్లింగ్ చూడండి, లగ్జరియస్ తప్పు ఇవ్వడం జరిగింది. నౌ ఇట్ ఈస్ రైట్. జుడిషియల్, ఇన్నసెంట్, జెలస్, లగ్జరియస్. సో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తే కనుక్కోవాలన్నమాట. స్మాల్ డ్రాప్స్ ట్రికిల్ డౌన్ ద రెడ్ అండ్ ఎల్ టాజల్స్ ఆఫ్ క్యానోపీస్ అండ్ డాంపన్డ్ ద హెడ్స్ ఆఫ్ ద లిటిల్ బాయ్స్. సో ఈ విధంగా క్యానపీస్ మనందరికీ తెలిసింది కదా, ఇప్పుడు క్యానపీస్ మీద వర్షం పడుతున్నట్లనే. సో ఈ విధంగా వాళ్ళకి ఏమైందంటే డాంపెన్ ద హెడ్స్ ఆఫ్ ద లిటిల్ బాయ్స్. సో ఓవరాల్ ఏంటంటే ఆ క్యానపీస్ ఉండడం వల్ల వాళ్ళు బతికిపోయారనమాట. బ్లో అప్ అంటే డిస్ట్రాయ్ బై అన్ ఎక్స్ప్లోజన్. సో ఏదన్నా మనము డిస్ట్రాయ్ చేయడం అనమాట, బాంబు బ్లో అప్ పెట్టడం. లాజ్ యువర్ టచ్ అంటే నాట్ బీయింగ్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ప్రీవియస్లీ అని చెప్పి చెప్పుకోవచ్చు. డ్వార్ఫ్ ప్లానెట్ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. డ్వార్ఫ్ అంటే ఏంటి? దుమ్ము అనమాట. డ్వార్ఫ్ ప్లానెట్ అంటే ప్లూటో అనేది చాలా డ్వార్ఫ్ అనమాట, నెగ్లిజిబుల్. జియంట్ అంటే జైంట్ అంటే మనకు తెలుసు, జూపిటర్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూజెస్ట్ అనమాట. డెట్రిమెంటల్ అంటే హార్మ్లెస్. సో ఆ విధంగా మనము ఏబిసిడి సెంటెన్స్ ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. చిన్న చిన్నగా ఉన్నాయి కదా. డిఏసిబి. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ క్రెడిటెడ్ విత్ సేయింగ్, ఇఫ్ యూ వాంట్ టు లీవ్ యువర్ ఫుట్ ప్రింట్ ఆన్ ద శాండ్స్ ఆఫ్ టైమ్, డు నాట్ డ్రై యువర్ ఫీట్ అని చెప్పి ఒక కొటేషన్ అనమాట. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. ఆఫ్టర్ లాంగ్ అండ్ ఫన్ ఫిల్డ్ డే ద చిల్డ్రన్, ఇక్కడ స్లెప్ట్ దెమ్సెల్వ్స్ పీస్ఫుల్ అనేది తప్పు. సో ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్ స్లెప్ట్, ఇక్కడ దెమ్సెల్వ్ పీస్ఫుల్ అనే బదులు మనము స్లెప్ట్ పీస్ఫుల్లీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దెమ్సెల్వ్స్ అనేది అవసరం లేదు. సో ఆ విధంగా ఒక సెంటెన్స్ అనేది ఒక ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై ఎర్రర్ అనమాట. సో చిల్డ్రన్ స్లెప్ట్ అమాంగ్ దెమ్సెల్వ్స్, అమాంగ్ స్లెప్ట్. మీరు చెక్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే. నెక్స్ట్ ప్రైజ్ అనేది ప్రైజ్ చేయడం. కండెమ్డ్ అంటే అక్కడికి తొక్కేయడం అనమాట. రాహుల్ సింగ్స్ స్వీట్లీ వెన్ హీ ఈజ్ ఇన్ ఏ గుడ్ మూడ్. సో ఇక్కడ ఏంటంటే వెరీ స్వీట్ అనే బదులు స్వీట్లీ అనేది అడ్జెక్టివ్ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వాల్యుబుల్, పర్ఫార్మెన్స్, సెక్రటరీ, ఆర్గ్యుమెంట్, వీటిలో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్నీ రైటే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీ వాంట్ టు డివైడ్ ద ఎక్స్పెన్సెస్ బిట్వీన్ ద త్రీ ఆఫ్ us అమాంగ్ when we believe that our mind is kept thinking multiple thoughts at the same time. What actually is happening is that myriad thoughts are altering in such quick succession so as to seem simultaneous. సో ఒక చిన్న ఒకే ఒక క్వశ్చన్ అనమాట, దాంట్లో ఇన్ని ఇచ్చింటాడు అనమాట, 4 ఇచ్చింటాడు. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దాట్ లైక్ ఏ క్లాస్ టెస్ట్ ఓన్లీ, బట్ వాడు ఒకటే మార్కే అనమాట. సో సీక్వెన్స్ వైజ్ ఇచ్చినారు కాబట్టి మీరు కనిపెట్టేయచ్చు. ఏదైనా ఒక్కటి వచ్చినా కూడా ఈజీ కనిపెట్టేయచ్చు. దీన్ని వదులుకోవద్దండి ఇలాంటి క్వశ్చన్స్ని, ఎందుకంటే ఎక్కడన్నా ఒక్కటి ఫిట్ అయినా కూడా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే అవన్నీ మనకు సెట్ అయిపోతాయి అనమాట. ద రైటర్ డిక్లేర్స్ దట్ రాబింగ్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ చైల్డ్హుడ్ ఈజ్ ఎ క్రిమినల్ యాక్ట్. Competition is a necessary prospect for distinguishing individuals with particular qualities, but only those who can put their minds to work, who work hard every day and prove themselves, will be able to overcome this arduous battle. It is a never-ending race to the finish line, and only those who put in the effort and dedication will make it to end. The outcome of any exam doesn't arrive on the last day during your అని చెప్పి పేపర్ యువర్ సక్సెస్ అకార్డింగ్లీ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ దేర్ ఛాన్సెస్ అనమాట. సో ఈ విధంగా మనం క్లాస్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. టిట్ ఫర్ టాట్ అంటే కౌంటర్ అటాక్ చేయడము. నువ్వు నన్ను అట్లా చేసినావు కాబట్టి నేను అలా చేయాలా, టిట్ ఫర్ టాట్ సిచ్యువేషన్. ఆల్ హిస్ బోన్స్ కుడ్ బి కౌంటెడ్ బికాస్ హిస్ బాడీ వాజ్ టోటలీ ష్రివెల్డ్ అండ్ రింకిల్డ్ విత్ ఏజ్ అనమాట. సో దాన్ని మనము వేజెండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. The most recent studies on the human body are likely to alter the face of the health science అని చెప్పి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో చూసినట్లయితే the face of health sciences is likely to be altered by the most recent studies on the human body అని మనం తెలుసుకోవచ్చు అనమాట. The archer doesn't get perturbed easily అంటే agitated, perturbed అంటే agitated అంటే అవన్నీ ఎక్కువగా కోపంగా చేయడం అనమాట. యూ నెవర్ హియర్ ఆఫ్ ఏ హ్యాపీ బిలియనీర్ అంటే ప్యాసివ్ వాయిస్లో ఏ హ్యాపీ బిలియనీర్ ఈజ్ నెవర్ హర్డ్ ఆఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద రివర్ ఫ్లోడ్ బిసైడ్స్ ద హిలాక్ ఇన్ అవర్ విలేజ్ అంటున్నాడు. సో ఇక్కడ ఫ్లోడ్ ఏదైతే రివర్ ఏదైతే ఉందో ఫ్లోడ్ బిసైడ్స్ అంటే ఇక్కడ బిసైడ్స్ అనేది తప్పు అనమాట. సో ఫ్లోడ్ బిసైడ్ అనమాట.
ఇక్కడ బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు వస్తుంది, ఇక్కడ నేను తప్పు రాశాను. బిసైడ్ ఈ ఉండాలి అంతే, ఎస్ ఉండకూడదు. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, బిసైడ్ అంటే పక్కలో, కొండ పక్కలోనే ఆ రివర్ పోతుందంట. ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే డిసీట్ఫుల్ పర్సన్ అనమాట. అంటే స్నేక్ అనేది గడ్డిలో ఉండంటే ఏంటి దాని అర్థము, మోసం చేస్తుంది, ఎప్పుడైనా కాటేస్తుంది అనమాట. అది కూడా అంతే. ఒక ఫ్రెండ్, at the end of our first 2 weeks on the island, we were informed that our lawyers Bram Fisker and Joel Joffe were going to be visiting the following day అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, their brother John is more blatantly hostile to Jane, reminding her that she is a poor dependent of his mother అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, orphaned as an infant, Jan Airy lives at గటేస్ ఓవరాల్ హర్ ఆంట్. సో ఏబిసిడి సెంటెన్స్ మీరు చూసుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ యూ. నెక్స్ట్ మనము ద పాపులర్ రెడిక్యూల్ ఆఫ్, రెడిక్యూల్ అనేది చూసారా, ఆ స్పెల్లింగ్ తప్పిచ్చారు. రెడిక్యూల్ మీనింగ్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్ ఇది, అడుగుతాడు. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ టెక్నీషియన్, మ్యూజిషియన్, మ్యాథమెటిషియన్, బ్యూటీషియన్ ఇవ్వడం జరిగింది, స్పెల్లింగ్ మిస్టేక్ అనుకోవాలి. లోద్ అంటే అబోర్ అనమాట. షో మీ ద బెస్ట్ డ్రెస్ ఇన్ ద షాప్ అని చెప్పి. నెక్స్ట్, ఎవెన్చువల్లీ ద పేషెంట్స్ ఓవర్కేమ్ టు అవర్ ఇల్నెస్ అనమాట. రవి గాట్ ద జాబ్ ఈజీలీ బికాస్ హీ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్ అంటే పాలీగ్లాట్ అనమాట. ఆశా వాజ్ డెలిబరేట్లీ మేడ్ ఎ ఫుడ్ బై హర్ ఫ్రెండ్ అంటే ఇంటెన్షనలీ అనమాట, తెలిసి ఫూల్ చేసింది. అంటే ఆశా వాజ్ డెలిబరేట్లీ మేడ్ ఏ ఫూల్ బై హర్ ఫ్రెండ్ అంటే వాళ్ళ ఫ్రెండ్ తోటి ఈ విధంగా తను ఫూల్ కావడం జరిగిందనమాట. తను ఫూల్ చేసింది పాపని, ఆశాని. డ్యూరింగ్ ద వార్ ద కమెడియన్ ప్రూవ్ టు బీ ద మ్యాన్ ఆఫ్ మ్యూజిక్ అంటే మ్యాన్ ఆఫ్ మ్యూజిక్ అనే బదులు మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే చాలా, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మ్యాన్ ఆఫ్ స్ట్రా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ వార్ టైంలో కమెడియన్ ఎలా ప్రూవ్ చేయబడ్డాడో, ఈ వాజ్ మ్యాన్ ఆఫ్ స్ట్రా అని అడిగాడు అనమాట. ఇది ఇంపార్టెన్సా లేకుంటే అతను యూజ్లెస్ అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే విచ్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ. నెక్స్ట్, పెరిలియస్ అంటే డేంజరస్ అనమాట. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడిగారు, గైడ్, గాడ్, గిల్టీ, గ్లోబల్. సెరెండిపిటీ అంటే గాడ్ సెండ్ అనమాట. నెక్స్ట్, ఇది ఒకటి క్లాస్ టెస్ట్ చూడండి. 2 రూట్స్ టు అచీవ్మెంట్ అంట, క్రౌడ్ డౌన్ కన్వెన్షనల్ పాత్స్ అంట, రోడ్ లెస్ ట్రావెల్డ్ అంట, అల్టిమేట్లీ మేకింగ్, ఇవన్నీ మనం చూడొచ్చు. నెక్స్ట్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చూసినట్లయితే ద లైబ్రరీ వాజ్ రెనోవేటెడ్ ఇన్ 2020. దే రెనోవేటెడ్ ద లైబ్రరీ బిల్డింగ్ ఇన్ 2020. సో ఓవరాల్ ఏంట్రా అంటే ఇట్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్, దిస్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అనమాట. కాఫీ ఈజ్ సిప్డ్ బై మీ, ఐ సిప్ కాఫీ అనేది కూడా మనం యాక్టివ్ వాయిస్ చెప్పుకోవచ్చు అనమాట. సో డూయింగ్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఈజ్ బ్యాన్డ్ ఫర్ అథ్లెట్స్, ఇట్ కెన్ బి పెరిలస్ అంటే డేంజరస్ అనమాట. ఐ కీప్ టెల్లింగ్ మై సెల్ఫ్ హౌ ఐఆమ్ లక్కీ టు హ్యావ్ అనే బదులు హౌ లక్కీ ఐఆమ్ అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా సెంటెన్సెస్ వస్తాయో ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. హౌ లక్కీ ఐఆమ్ టు హ్యావ్ అనమాట. సచ్ వండర్ఫుల్ సిస్టర్స్. అక్కరెన్స్, అకామిడేషన్, ఎరోనియస్, ప్రివిలేజ్, పర్సనల్, ఇన్ఫార్మల్, ఇన్ఫర్మేషన్, పర్సనల్, స్పెల్లింగ్ మిస్టేక్ అడిగాడు. అగైన్ ఏబిసిడి సెంటెన్స్, జంబుల్ సెంటెన్స్ ఇచ్చాడు, యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్ జంబుల్ సెంటెన్స్. జంబుల్ సెంటెన్స్కి ట్రిక్స్ ఉన్నాయన్నమాట, ఆ ట్రిక్స్ మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. ఏ విధంగా సెంటెన్స్ ఎండ్ అయింది, మీనింగ్ ఏంటి, మీకు నాలెడ్జ్ ఉంటే తప్ప రాయలేరు. కాబట్టి దీన్ని మనం బెటర్ స్కిప్ చేసేది మేలు, ఎందుకంటే టైం టేకింగ్ అనమాట. ఈజ్ లిబరల్, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామని కాదు, ఏ క్వశ్చన్ స్కిప్ చేశాడు అనేది కూడా నాలెడ్జ్ ఉండాలన్నమాట. హీజ్ లిబరల్ లేదా మోడరేట్ పాలసీస్ ఫర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రోగ్రెస్ ఇన్ ద కమ్యూనిటీ అంటే, సో ఆ విధంగా కన్జర్వేటివ్ అని చెప్పుకోవచ్చు. హీఈస్ అన్ ఎక్సెసివ్లీ ఇంథూజియాస్టిక్ అండ్ స్ట్రిక్ట్ ఫాలోవర్ ఆఫ్ జుడాయిజం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము మ్యాన్ పవర్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఓవర్సీస్ రిక్రూటర్స్ కామన్లీ ఇండల్జ్డ్ ఇన్ ఇల్లీగల్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఫర్ షార్ట్ టర్మ్ మానిటరీ గెయిన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హ్యాస్ ద అసైన్మెంట్ బీన్ అప్లోడెడ్ బై యూ, ఇక్కడ హ్యావ్ యూ అప్లోడెడ్ ద అసైన్మెంట్ అనేది యాక్టివ్ వాయిస్. సో షీ వాజ్ విత్ ఇన్ ఏ హెయిర్స్ బ్రెడ్త్ ఆఫ్ విన్నింగ్ అంటే ఇక్కడ నారో మార్జిన్లో అనమాట, అంటే వాజ్ బ్రెడ్త్ ఆఫ్ విన్నింగ్. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే నారో మార్జిన్లో అంటే దగ్గరగా అతను మిస్ అయిపోయింది అనమాట. నెక్స్ట్, షీ ఈజ్ ఎడ్యుకేటెడ్
దాన్ హర్ సిస్టర్, షీ ఈజ్ మోర్ ఎడ్యుకేటెడ్ అని రాయాల్సి ఉంటుంది కంపారిజన్లో. మై సిన్సియారిటీ అండ్ పేషెన్స్ డ్రో మీ త్రూ ఆల్ ఆర్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ అన్నాడు. సో డ్రో మీ అంటే క్యారీడ్ మీ అనమాట, అక్కడ వరకు తీసుకెళ్ళాయంట. తన యొక్క సిన్సియారిటీ మరియు ఓపిక అనేది ఉండడం వల్ల సో ఆయన అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడంట. హర్ రైటింగ్ ఈజ్ వెరీ ఇల్లెజిబుల్ అన్నాడు, అంటే విచ్ కెనాట్ బి లెజిబుల్ అంటే రీడబుల్ అనమాట. సో షీ లాజెస్ మార్క్స్ ఇన్ హర్ ఎగ్జామ్ అనమాట. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే యూఫెమిజము, ఎంబారాస్మెంట్, ఎన్సైక్లోపీడియా, కాన్షియస్నెస్ అనేది చూడొచ్చు. మ్యాంకోలీ ఈజ్ గోయింగ్ బిజినెస్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద లాస్ట్ 10 years. ఇక్కడ హ్యాస్ బీన్ డూయింగ్ అనమాట, అతను ఈజ్ డూయింగ్ కాదు హ్యాస్ బీన్ డూయింగ్. గ్రీజ్ సమ్వన్స్ పామ్ అంటే బ్రైబ్ సమ్వన్ అనమాట, లంచం ఇవ్వడము. ద పార్టీ వాజ్ సో అమేజింగ్ దట్ ఎవ్రీ వన్ లోత్ ఆర్ హేటెడ్ లీవింగ్ ఇట్ అని చెప్పి. ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ మనం చూసినట్లయితే ఎంతూజియాజము, అక్సిలరీ, అకంప్లిష్మెంట్, కన్వీనియన్స్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. యోగా ఈజ్ ఎ పర్సనల్ జర్నీ ఫర్ ఎవ్రీ వన్ యాజ్ నౌ మోస్ట్ పీపుల్ ఆర్ టర్నింగ్ టు ఇట్, నాట్ ఫర్ ఫిట్నెస్ అలోన్ but for the union of both body and soul. Yoga is an ancient practice that originated in India. It involves movement, meditation and breathing అని చెప్పి మనం తెలుసుకోవాలి. సో ఆ టెక్నిక్ సంబంధించి. నెక్స్ట్ డాన్ క్విక్సోట్ వాజ్ రిటన్ బై మిగుయల్ సర్వాంట్స్. ఇక్కడ యాక్టివ్ వాయిస్ చూడండి. నెక్స్ట్ హీ సెడ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ నైట్. హీ సెడ్ దట్ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ సిన్స్ ద నైట్ బిఫోర్. సో ఈ విధంగా వాడు డైరెక్ట్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ సెంటెన్స్లు ఇచ్చాడో చూడండి. నెక్స్ట్ మనోజ్ వాజ్ లివింగ్ ఇన్ ద సిటీ సిన్స్ 1993. వాజ్ లివింగ్ బదులు హ్యాస్ బీన్ లివింగ్ అనమాట. ఇంకా కూడా అతను ఉన్నాడు కాబట్టి. ఇక్కడ సిన్స్ ఆఫర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చూడండి, ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ రాయాల్సి ఉంటుందన్నమాట. ప్రైమటివ్ అంటే మనము దాని ఆపోజిట్ సాఫిస్టికేటెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రైమటివ్ పర్సనాలిటీ అంటారనమాట. అంటే ఈ విధంగా పురాతన కాలం అనమాట. ద ట్రైనీ పర్ఫార్మ్ ద టాస్క్ విత్ ఎక్స్ట్రీమ్ ఈజ్ అంటే ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ అనమాట. ఫాస్ట్గా ఇట్లా చేశాడు, చిటికలో చేశాడంట. స్టామ్ ఇన్ ఏ కప్ ఆఫ్ ఇన్ టీ కప్ అంటే ఏ లాట్ ఆఫ్ యాంగర్ అండ్ వరీ అబౌట్ ట్రావెల్. చిన్న చిన్న మ్యాటర్స్ మీద ఎక్కువగా ఫైర్ అయిపోవడం అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టడీ ఆఫ్ పాపులేషన్ అండ్ ఇట్స్ డైనమిక్స్ అంటే డిమోగ్రఫీ అంటారనమాట, పాపులేషన్ కౌంటింగ్ గురించి. ఇక్కడ ఏబిసిడి మళ్ళీ జంబుల్ సెంటెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ హిస్ ఫినికీ యాటిట్యూడ్ వాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ద కన్ఫ్లిక్ట్ అనమాట. దాన్నే మనం ఫస్సీ అని చెప్పి చెప్పుకోవచ్చు. హీ హ్యాస్ బీన్ ఎక్స్క్యూజ్డ్ బై ద టీచర్ బై ద టైమ్ ఎ ఫార్మల్ కంప్లైంట్ ఫర్ బుల్లింగ్ వాజ్ మేడ్ అనమాట. సో ఈ విధంగా హ్యాస్ బీన్ ఎక్స్క్యూజ్డ్ అనేది చూడండి. స్పెల్లింగ్స్ చూసినట్లయితే మిమిక్రీ, అటిట్యూడ్, మినిస్ట్రీ, అటెన్షన్, ఎన్ష్యూర్, లెవరేజ్, ఆసిలేట్, బాన్ ఫైర్. ఇది మనం స్పెల్లింగ్ చూడండి. నెక్స్ట్ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, దాంట్లో ఒక ఫిల్ అప్ ద బ్లాంక్స్. ఇక్కడ మనం చూసినట్లయితే రీక్యాప్టివేటింగ్ కానీ ఇవ్వడం జరిగిందనమాట. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏబిసిడీలో. షీ బాట్ ద ఫైనెస్ట్ క్లోత్, బట్ట చాలా బాగుందంట. ఫైనెస్ట్ అంటే సూపర్లేటివ్ ఫామ్లో చెప్పాడు. ఐ వాజ్ లుక్ ఫార్వర్డ్ టు హెల్పింగ్ అన్నాడు. ఇక్కడ లుక్ ఫార్వర్డ్ టు హెల్పింగ్ అన్నాడు. ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది అనమాట. టెల్ అపాన్ అంటే టు ఎఫెక్ట్ అడ్వర్స్లీ అని చెప్పుకోవచ్చు. ద టై కాంప్లిమెంట్స్ ద షర్ట్ ఈజ్ వేరింగ్ అనమాట. సో ఈ విధంగా మ్యాచెస్ అనమాట. టై కాంప్లిమెంట్స్ ద షర్ట్ హీ ఈజ్ వేరింగ్ అంటే ఈ విధంగా సిమిలర్గా ఉంది అని చెప్పి. నెక్స్ట్ ద మదర్ టైర్డ్ అండ్ ఓవర్ నైట్ మైండ్ కుడ్ నాట్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హర్ ఓన్లీ సన్ అండ్ షీ సాట్ లైక్ ఎ స్టాచ్యూ ఈవెన్ వెన్ హర్ టార్మెంటర్స్ పాస్డ్ సెవరల్ అబ్నాక్సియస్ కామెంట్స్. తను అట్లనే కూర్చొని ఉందంటే ఎంత ఆమెని ఇన్సల్ట్ చేసినా కూడా. ద రూఫ్ కొలాప్స్డ్ అండర్ ద వెయిట్ ఆఫ్ ద స్నో పడడం వల్ల ఆ రూఫ్ అనేది పడిపోయిందంట. ద బెస్టోడ్ అపాన్ హిమ్ వాట్ ఎవర్ హీ విషెస్ అంటే డినై అనమాట. నెక్స్ట్ గైడెన్స్ అండ్ స్కూలింగ్, అవుట్లాయింగ్, చైల్డ్ మ్యారేజ్. ద బెస్ట్ పాసిబుల్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్ కెన్ బి ఎన్విజన్డ్, లెర్న్ ఎఫెక్టివ్లీ. సో ఇక్కడ మనము మై ఎల్డర్ బ్రదర్ వర్క్స్ ఇన్ ఏ ఫార్మాసిటికల్ కంపెనీ అంటే ఇది ఒక మిస్టేక్స్. జినైన్ ఆపోజిట్ ఏదో అడిగాడంట, ఇది రీటైప్ అయిపోయింది, నో ప్రాబ్లం. ద బ్యూటీ ఆఫ్ అవర్ ఫెస్టివల్ లైస్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనమాట. సో మన ఫెస్టివల్ ఆ విధంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యూజువల్లీ వన్ హూ ఆర్ న్యాచురలీ ఏబుల్ టు ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ ఫ్లెష్. అతన్ని
ఆమ్నివోరస్ అంటారనమాట. హెర్బివోరస్ అంటే గడ్డి తినేవాళ్ళని, కార్నివోరస్ అంటే నాన్ వెజ్ తినేవాళ్ళని. ఐ వాజ్ వెయిటింగ్ ఫ్రమ్ 2 hours అనే బదులు ఫర్ 2 hours ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవంటే, ఏం పెద్ద స్ట్రిక్ట్ రూల్స్ లేవు, యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్ అంటారనమాట. ఇక్కడ ఏబిసిడి సెంటెన్స్ చూసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇట్ వాజ్ అన్ ఇంపెచువస్ అంటే ర్యాష్ డెసిషన్ అనమాట, టు బై ఏ కార్ వెన్ హీ డోంట్ హ్యావ్ ఎ జాబ్. సో అక్కడ ఇంపెచువస్ అంటే ర్యాష్ అంటారు, దాని ఆపోజిట్ సెన్సిబుల్ అనమాట. ద అఫెక్షన్ ఆఫ్ అవర్ హస్బెండ్ క్యారీడ్ హర్ అప్ ఇన్ ద మైండ్స్ట్ ఆఫ్ ఆల్ హర్ ప్రాబ్లమ్స్ అన్నాడు. ఇక్కడ బోర్ హర్ అప్ అనేది చెప్పి మనం తెలుసుకోవచ్చు. రికన్సిలియేషన్ ఆఫ్ ద వర్క్ షీట్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్ అంటే రికన్సిలియేషన్ చేయడం అనేది ఆ వర్క్ షీట్స్ చాలా కష్టం అంట. స్పెల్లింగ్ అడగడం జరిగింది, మిస్టేక్స్. నెక్స్ట్ సక్సెస్ వాజ్ కంప్లీట్ అండ్ డిలైటెడ్ డైరెక్టర్స్ అకార్డెడ్ మీ ద ప్రివిలేజ్ ఆఫ్ డెవలపింగ్ ఆటోమేటిక్ రెగ్యులేటర్స్ విచ్ వర్ మచ్ డిజైర్డ్ అంట. యాజ్ సూన్ యాజ్ షీ ఓపెన్ ద కేజెస్ ద బర్డ్స్ ఫ్లూ అవే. ఎప్పుడైతే ఇట్లా ఓపెన్ చేశారో కేజ్ని, బర్డ్స్ ఎగిరిపోయాయంట. ఫ్లూ అవే, ఫ్లై ఫ్లూ ఫ్లోన్. యూ హ్యావ్ లాస్ట్ యువర్ నోట్బుక్ అన్నాడు. యువర్ నోట్బుక్ హ్యాస్ బీన్ లాస్ట్. ఇట్ వాస్ ఏ catch-22 సిచ్యువేషన్ ఫర్ ద మేనేజర్ అంటే ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ విచ్ ద సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్ ఈజ్ ఇంపాసిబుల్ అంట. అది catch-22 అంటే. సావేజ్ అన్నాడు, ఆపోజిట్ సివిలైజ్డ్. సిద్ధార్థ్ ఈజ్ ఫ్లోటింగ్ ఏ గ్రాండ్ ప్లాన్ బై ద నెక్స్ట్ వీక్ అంటే గ్రాండ్ ప్లాన్ ఈజ్ బీయింగ్ ఫ్లోటెడ్ బై ద సిద్ధార్థ్ నెక్స్ట్ వీక్. ఫార్మర్ అంటే లేటరు. ద ఇన్సిడెంట్ వాజ్ నరేటెడ్ బై సంబడి టు నరేష్ అంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్, సంబడి నరేటెడ్ ద ఇన్సిడెంట్ టు నరేష్ అనేది చూసుకోండి. షీ వాజ్ లాఫింగ్ ఫ్రమ్ ద షీర్ ఎగ్జూబరెన్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. పోయిటరీ అండ్ నావెల్స్ బికేమ్ వెరీ పాపులర్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ డిస్క్రైబ్స్ 4 ఇమాజినరీ జర్నీస్. పోయిటరీ రివాల్వ్డ్ అరౌండ్ బ్రిటిష్ పీపుల్. ఇన్స్పిరేషన్, ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అంట. ద పోయిట్స్ రోడ్ ఇన్ ఏ సింపుల్ స్టైల్ అండ్ లాంగ్వేజెస్ సో దట్ ఆర్డినరీ మాసెస్ అని చెప్తున్నాడు. స్పెల్లింగ్ అడిగాడు. ఈక్వానిమిటీ, ఈక్వైన్ అంటే గుర్రాలకు సంబంధించింది అనమాట. ఈక్విలిబ్రియము, ఈక్విలేటరల్ అనమాట, ట్రయాంగిల్ అంటారు. నీతా రిప్రజెంటెడ్ గ్లోబల్ స్కూల్ ఇన్ ద స్టేట్ లెవెల్ డిబేట్ కాంపిటీషన్. స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్ ఉందా అని అడిగాడు. 4 సెంటెన్సెస్ ఇచ్చి ఆ సెంటెన్స్ కనుక్కోవాలా. ఇక్కడ దేర్ ఆర్ అని రాయాల్సి ఉంటుంది, దెర్ ఈజ్ మెనీ వే కాదు. దేర్ అనేది చాలా వేస్ ఉన్నాయని ప్లూరల్ అనమాట. వన్ షుడ్ వర్క్ హార్డ్ దాన్ అదర్స్ టు సక్సీడ్. వర్క్ హార్డ్ అనే బదులు హార్డర్. వన్ షుడ్ వర్క్ హార్డర్ దాన్. హార్డర్ అనేది కంపారిజన్ అనమాట. ఎన్విరాన్మెంట్, అచీవ్మెంట్, అడ్వర్టైజ్మెంట్, ఎంకరేజ్మెంట్. స్పెల్లింగ్. రాము వెంట్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఆన్ ఎ ట్రిప్ టు ఎక్స్ప్లోర్ న్యూ పాత్స్. సో అతను ఎలా వెళ్ళాడంటే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాడంట. వన్ హూ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ప్లాంట్స్ అంటే బాటనిస్ట్ అని చెప్పుకోవచ్చు. రాబిన్ హ్యాస్ లెస్ మార్బుల్స్ దాన్ జార్జ్ అన్నాడు. ఇక్కడ లెస్ అనే బదులు ఫ్యూవర్ రాయాల్సి ఉంటుంది. ఐ వాజ్ క్యారీడ్ బై హర్ రప్చరస్ సాంగ్ అంటే క్యారీడ్ బై అనే బదులు క్యారీడ్ అవే అనమాట. నెక్స్ట్ విచ్ రూట్ డస్ ద మినిస్టర్ టేక్ టు రీచ్ ద అసెంబ్లీ. సో నెక్స్ట్ ద యూత్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్సిడెంట్ ఎస్కేప్ బై ద స్కిన్ ఆఫ్ హిస్ టీత్ బేర్లీ మేనేజ్ టు ఎస్కేప్ అంట. ఇక్కడ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అనేది దీని గురించి ఒక జంబుల్ సెంటెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో దాన్ని బట్టి మనం చేసేయచ్చు. ఆ సెంటెన్సెస్ ఏసీబీడీ అనేది సీక్వెన్స్ అనమాట. వేరియన్స్ అంటే తేడా అనమాట. హార్మోనీ అంటే కోఆపరేషను, ఫ్రెండ్షిప్ అని చెప్పుకోవచ్చు. ఆపోజిట్. పిగ్మాలియన్ వాజ్ రిటన్ బై జీబీ షా. జీబీ షా ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందంట. యాక్టివ్ వాయిస్ జీబీ షా రోడ్ పిగ్మాలియన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక కాంప్రమైజింగ్, మెడియోక్రిటీ, స్ట్రైవ్, ఎన్ష్యూర్ అనేది ఒక చిన్న క్లాస్ టెస్ట్ లాగా ఒకే సెంటెన్స్లో ఫినిష్ చేశాడు. 1 మార్కే దీనికి. హీ ఈజ్ ఇంక్లైన్ టు స్టే విత్ ద రిప్రజెంట్ ఆర్గనైజేషన్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పి మనము చూడొచ్చు అనమాట. విన్ లారల్స్ అంటే టు గెయిన్ హానర్. స్పెల్లింగ్ మిస్టేక్స్ అడగడం జరిగింది. ఒక క్లాస్ టెస్ట్ చూసుకోండి. ట్రీ ప్లాంటేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటింగ్ సాప్లింగ్స్ ఆర్ సీడ్స్ టు మ్యాక్సిమైజ్ ద అమౌంట్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఫోకస్ ఆన్ ప్రమోటింగ్ అఫారెస్టేషన్. సో ఎకాలజికలీ కాన్సన్ట్రేషన్ అనేది మనం ఈ క్లాస్ టెస్ట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇన్ ఆర్డర్ టు విన్ ద కాంపిటీషన్ వన్ హ్యాస్ టు బీ మోర్ క్రియేటివ్ అంటున్నాడు.
ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అడిగాడు. లెట్ డౌన్ అంటే ఫాల్ డౌన్ అనమాట, వదిలేయడం అనమాట. మోహన్ ఫ్రీక్వెంట్లీ వేస్టెడ్ ఈజ్ మనీ ఆన్ లగ్జరియస్ ఆబ్జెక్ట్స్ అంటే ఎక్స్ట్రావగెంట్ అంటే ఎక్కువగా ఖర్చు పెడతాడనమాట. యుక్రెయినియన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో పాస్డ్ ఇన్ ఫర్ సెవరల్ వీక్స్ అంటే ఇక్కడ పాస్డ్ ఇన్ అంటే హెల్డ్ అవుట్ అనమాట. ఇక్కడ అండ్ అవుట్లుక్ దట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ఎలా ఉంటాడంటే కాస్మోపాలిటన్ అనమాట. అలాంటిది అవుట్లుక్. డ్యూ టు హిస్ హార్డ్ వర్క్ హీ ఎస్టాబ్లిష్డ్ ఎ సక్సెస్ఫుల్ కెరీర్ అనమాట. ఎటర్నల్ అంటే లాస్టింగ్ ఫర్ ఎవర్ అని చెప్పుకోవచ్చు. ఇండెఫినెట్లీ అంటే పర్పిచువల్ అనమాట. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ ద న్యూ బ్రైడ్ ఈజ్ గోయింగ్ టు బి అడ్మైర్డ్ బై ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ అంటే ఎవరైతే కొత్త పెళ్లి కూతురు వచ్చిందో చాలామంది వాళ్ళ ఫ్యామిలీలు అందరూ మెచ్చుకున్నారంట. అది యాక్టివ్ వాయిస్లో ద న్యూ బ్రైడ్ ఈజ్ గోయింగ్ టు బి అడ్మైర్డ్ బై ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ. ఫ్రెంచ్ పర్ఫ్యూమ్ హ్యాస్ ఎ వండర్ఫుల్ సెంట్. పర్ఫ్యూమ్ అనేది మంచి ఫ్రాగ్రెన్స్ ఉందంట. నెక్స్ట్ సిడిఏబి అనేది ఒక సెంటెన్స్ పిక్యూఆర్ఎస్, మిగతా అది ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోవచ్చు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చూసినాం. గవర్నమెంట్ ప్రజెంటెడ్ అవార్డ్స్ టు ఎమినెంట్ పీపుల్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్. సో ప్యాసివ్ వాయిస్ ఏంట్రా అంటే ఎమినెంట్ పీపుల్ వర్ ప్రజెంటెడ్ అవార్డ్స్ బై ద గవర్నమెంట్ అనమాట. శాంగ్వినిటీ అంటే వాళ్ళు ఆప్టిమిజం అంటే ఎక్కువగా బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్ ఆలోచిస్తారనమాట. వీ షుడ్ ఆల్టర్ హిస్ అవుట్ఫిట్స్ యాజ్ హీ పుట్ ఆన్ ద వెయిట్ అని చెప్పుకోవచ్చు. సేఫ్ పెయిర్ ఆఫ్ హ్యాండ్స్ అన్నాడు అంటే ఏ పర్సన్ హూ కెన్ బి ట్రస్టెడ్ అనమాట, అతను నమ్మొచ్చు అని. ఏ పర్సన్ హూ కెన్ బి ట్రస్టెడ్ టు డూ సంథింగ్ ఎఫిషియెంట్లీ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే the airport security refused him admittance. I told Pooja that she could use my car to get around అని చెప్పి while she is in my hometown. So that she can use అని చెప్పి ఇక్కడ మనం she can use my car to get around అనమాట. సో ఇక్కడ ప్రొవిన్షియల్ అనేది ఒక ఫిల్ అప్ ద బ్లాంక్స్ అడగడం జరిగింది. We expended most of our savings in this tour. Exhausted trust is showing confidence. Honest break broken bonds. ఇదిగా క్లాస్ టెస్ట్ అనమాట. డాంకీస్ ఇయర్ అంటే లాంగ్ టైం నుంచి చూస్తూ ఉన్నాను. ద పోలీస్ రిటర్న్ టు ద సీన్ ఆఫ్ ద క్రైమ్ అని చెప్పి. డెసిమినేట్ అంటే సర్క్యులేట్ అనమాట. ఐ గో టు ద స్కూల్ అని చెప్పి ఇక్కడ ఐ అండ్ మోర్ దాన్ ద మగ్గింగ్స్ ఇన్నోషియస్ సైడ్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్నోషియస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. పీపుల్ వాజ్ ఎంటీ అవుట్ ఆఫ్ ద మాల్స్ అండ్ రోడ్స్. వాజ్ అనే బదులు వర్ ఎంటీయింగ్ అవుట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సెవరల్ లిటరరీ పీసెస్ ఆఫ్ ద ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్స్ ఆర్ రిటర్న్ బై ఆథర్ హూజ్ నేమ్స్ ఆర్ నాట్ నోన్ అంటే తెలియదు అనమాట. అలాంటి పుస్తకాలు కూడా ఉంటాయి, అనానిమస్ బుక్స్ అనమాట, వాటి పేరే ఉండదు, రైటర్ పేరు. మై బాస్ కీప్స్ టెల్లింగ్ మీ ఆల్ ద టైమ్ దట్ మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. సో డజంట్ గ్రోస్ ఆన్ ద ట్రీ ఎందుకంటే సింగులర్ కాబట్టి. ఇన్ దిస్ సీన్ ఏ క్లోజ్అప్ షాట్ వాజ్ టేకెన్ బై ద కెమెరామ్యాన్. సో ఫర్ డిస్ప్లే ఆఫ్ ఎమోషన్స్ అని చెప్పి ఇన్ ఆర్డర్ డిస్ప్లే ఆఫ్ ఎమోషన్స్ అనమాట. ఇక్కడ ఏబిసిడి అనేది ఒక జంబుల్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ బీసీడీఏ ఇస్ ద రైట్ సీక్వెన్స్. ఐ కాల్డ్ ఆఫ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ హిస్ రూడ్ బిహేవియర్ అంటే ఐ కాల్డ్ అవుట్ అనమాట, నన్ను పిలిచారనమాట. ఎక్స్టాసీ అంటే బ్లిస్ అంటే ఒక దీవెన అనమాట. షీ హ్యాజ్ ఎ పెంచాంట్ అంటే లైక్నెస్ అనమాట. ఆర్ట్ ఆఫ్ క్రాఫ్ట్ తనకి ఇష్టం అనమాట, ఆర్ట్ క్రాఫ్ట్ చేయడము. హేట్రెడ్ అంటే ఇష్టం ఉండదు. ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ సమ్ అన్ఇన్హాబిటెడ్ అంటే వ్యాకెంట్ ల్యాండ్స్ ఉన్నాయంట చూడ్డానికి. హ్యారీస్ ఇంటిమేట్ నేచర్ హ్యాస్ ఎర్న్ హిమ్ మెనీ ఫ్రెండ్స్ అంటే అన్ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. గో టు ద వాల్ అంటే టు ఫాల్ అనమాట. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్ అవుట్ టు నైట్ అంటే ఫర్ కమింగ్ అవుట్ అని చెప్పుకోవచ్చు. ఫాతిమా అండ్ సానా హ్యాస్ బోత్ టేకెన్ ద వ్యాక్సిన్. ఫాతిమా అండ్ సానా హ్యావ్ బోత్ టేకెన్ ద వ్యాక్సిన్. సో ఇక్కడ హ్యాస్ బదులు హ్యావ్ రాయాల్సి ఉంటుంది. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ద రెడ్ కార్ ఇన్ ద పార్కింగ్ స్లాట్ ఈజ్ యువర్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ జింగోయిస్టిక్, ఫెసిలిటేషన్, సెగ్రిగేషన్, రెస్ప్లెండెంట్. నెక్స్ట్ క్లాస్ టెస్ట్ చూసినట్లయితే పర్సానిఫికేషన్ గివ్స్ హ్యూమన్ క్వాలిటీస్ టు నాన్ లివింగ్ థింగ్స్. ఈ విధంగా రీడర్సు ప్యాటర్న్, యాక్చువల్, డిఫరెంట్ అనేది క్లాస్ టెస్ట్ చూడొచ్చు. నాక్డౌన్ అంటే డెమాలిష్ చేయడం. ఎబ్ అంటే ఇప్పుడు పట్టుకొని ఉండడం అనమాట. ఫ్లో అంటే వదిలేయడము. లైఫ్ ఈజ్ హార్డ్
అన్ప్రెడిక్టెడ్ బట్ దో మేనేజబుల్ అంటే కంట్రోలబుల్ అనమాట. బీట్ అరౌండ్ ద బుష్ అంటే టు అవాయిడ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ వాటి మీద డిస్కస్ చేయకోకుండా వేరేది మాట్లాడడం. టెల్ హర్ టు ఫినిష్ ద వర్క్ అంటే లెట్ హర్ బీ టోల్డ్ టు ఫినిష్ ద వర్క్ అనమాట. సుడో అంటే జినైన్ అనమాట. ఎ రెమెడీ టు కాంట్రాక్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ పాయిజన్ అంటే యాంటీడోట్ అనమాట. ఏదైతే మనము యాంటీడోట్ ఇస్తేనే కదా మనం ఆ పాయిజన్ నుండి బయటకు వెళ్ళిపోయేది. సమంత కీప్స్ herself occupied by helping other people willingly without expecting any payment for her services. సో మనము ఏదైనా సర్వీస్ చేయడము, ఏదైనా పని చేయడం వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, వాలంటీర్ అంటారు అనమాట. ద బాస్ పర్సిస్ట్ విత్ హిజ్ లాయలిస్ట్స్ ఈవెన్ నో డిస్కంటిన్యూడ్స్ అని చెప్పి. అసిడ్యూస్ అంటే తన ఆపోజిట్ ఐడల్ అనమాట. స్పెల్లింగ్ అడిగాడు. మ్యాండేటరీ, ఫ్రిజిడిటీ, అమ్నేషియా, కాచియస్ అని చెప్పి. పోలీస్ ఫియర్ ద టెర్రరిస్ట్ మే ట్రై టు అసాసినేట్ అంటే చంపేస్తారంట ప్రెసిడెంట్ని, వాళ్ళు భయపడ్డారంట పోలీసు వాళ్ళు. నెక్స్ట్ అసాసినేషన్ ఏంటంటే మర్డర్ అనమాట. ఈట్ లైక్ ఏ హార్స్ అంటే ఈట్ ఎ లాట్ ఆఫ్ ఫుడ్ అనమాట, ఎక్కువ తినడము. దే విల్ మీట్ ఫ్రీడీ అవుట్ సైడ్ ద ఎయిర్పోర్ట్ అంటే ఫ్రీడీ విల్ బి మెడ్ బై దెమ్ అవుట్ సైడ్ ద ఎయిర్పోర్ట్, ప్యాసివ్ వాయిస్. ద బర్డ్స్ ఫ్లూ ఫాస్ట్లీ ఓవర్ అని రాయాల్సి ఉంటుంది. ఫాస్ట్లీ అబోవ్ కాదు, ఓవర్ ఉంటుంది అనమాట. అబోవ్ అంటే జస్ట్ పైన ఉండడము, ఓవర్ అంటే పైన ఇట్లా వెళ్ళిపోవడము. స్పెల్లింగ్స్ అడిగాడు. హాస్టైల్ చూడండి, హాస్పిటల్, హారర్, హడల్ అనమాట. ఇక్కడ తప్పు HOSTILE ఉండాల్సి ఉంటుంది అనమాట. ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫుల్ ఆర్ కంప్లీట్ అంటే ప్లెంటీఫుల్ అనమాట. నెక్స్ట్ ABCD బేస్ చేసుకొని సెంటెన్సెస్ ఈజీగా ABCDలోనే ఇచ్చాడనమాట. స్కేడ్ అంటే భయపడ్డం అనమాట. ఇక్కడ షీ సెడ్ ఐ కెన్ ప్లే ద గిటార్ ప్రెట్టి వెల్ అని అడగడం జరిగింది. ఇక్కడ మనం ఇండైరెక్ట్ చూసినట్లయితే షీ సెడ్ దాట్ షీ కుడ్ ప్లే ద గిటార్ ప్రెట్టి వెల్. సో ఇక్కడ మనం క్లాస్ టెస్ట్ చూడండి. క్వశ్చన్ లైక్ హౌ బిగ్ ఎ ఫెయిరీ డజంట్ అడ్మిట్ ఆఫ్ ఎ సింపుల్ పేపర్, డొమినియన్ మ్యాప్స్ ఆఫ్ ఫెయిరీ డిపెండెంట్ అపాన్, నెక్స్ట్ బిల్ట్ ఆఫ్ ద దట్ అని చెప్పి, నెక్స్ట్ మౌన్ఫుల్లీ సైలెంట్ అనమాట. సో ఎవరైతే ఏదన్నా బెనిఫాక్టర్ ఏంట్రా మీనింగ్ అంటే వన్ హూ గివ్స్ మనీ టు హెల్ప్ టు అనదర్ పర్సన్ ఆర్ కాజ్. సో డబ్బులు ఇవ్వడం అనమాట, ఏదో కాజ్ కోసం. ఎలీనా హ్యాస్ బీన్ ట్రావెలింగ్ సిన్స్ ఎస్టర్డే చెప్పాను నేను. ఇలాంటి సిన్స్ ఫర్ వస్తే ఖచ్చితంగా మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ద అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్ వాజ్ ఫ్లమాక్స్డ్ బై ద లీగల్ డాక్యుమెంట్ అంటే సో ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఉన్నారో సో తన ఫ్లమాక్స్డ్ అంటే కంఫర్టబుల్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. రెగ్యులేటరీ డే అంటే ఇంపార్టెంట్ డే, మెమరబుల్ డే. సో నాది బర్త్డే ఏంటి 13th ఏప్రిల్ అనమాట, అది ఇంపార్టెంట్ డే. రొనాల్డో ఈజ్ ద ఫేమస్ అనమాట, అది సూపర్లేటివ్ ఫామ్లో చెప్పాలా. ABCD సెంటెన్స్ చూసినట్లయితే ఇక్కడ మీరు చూసుకోండి. ఫర్దర్ మనం చూసినట్లయితే ఏ స్టూడెంట్ ఇండల్జింగ్ ఇన్ ర్యాగింగ్ కెన్ బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్. ర్యాగింగ్ చేయడం, ఇండల్జింగ్ అంటే ఇన్వాల్వ్ కావడం అనమాట. సెప్టిక్ అంటే బిలీవర్, నమ్మకస్తుడు. హీ వాజ్ ఎ కంప్లీట్ స్ట్రేంజర్ టు మీ. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే అండర్స్టాండ్ ద సంథింగ్ దట్ ఈస్ నాట్ సెడ్ అవుట్ రైట్. అంటే దీని యొక్క ఇన్నర్ మీనింగ్ అంటే ఏంటి, బిట్వీన్ ద లైన్స్ అంటే ఈ సెంటెన్స్ దాని యొక్క లోపల ఒక తాత్పర్యం ఉంటుందన్నమాట, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పి స్పెల్లింగ్ అడగడం జరిగింది. పేస్ అంటే మీరు ఇంత పేస్లో పరిగెత్తలా అంటారు, ఒక స్టడీస్ పేజ్ అంటారు, స్పీడ్ అనమాట. నెక్స్ట్ మై ఫాదర్ టీచర్స్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఆర్ టాట్ బై ద మై ఫాదర్ అనమాట. సో ఓవరాల్ ఏంట్రా అంటే ప్యాసివ్ వాజ్ కిక్ ఇన్ ద టీత్ అంటే గ్రేట్ డిసప్పాయింట్మెంట్ అనమాట. దీని నెక్స్ట్ న్యాచురాలిటీ అన్నాడు. టూ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఆఫ్ దిస్ టెక్స్ట్ ఆర్ స్టిల్ ఎక్స్టాంట్ అంటే దీంట్లో ఏవైతే మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయో అవి ఇప్పుడు కూడా కనపడలేదంట. ఎక్స్టాంట్ వేరు, ఎక్స్టింక్ట్ అంటే ఉండకపోవడం అనమాట. ద లవ్ ఆఫ్ మ్యాన్ ఆర్ మ్యాన్ కైండ్ ఫిలాంథ్రపీ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మనము ఈ క్లాస్ టెస్ట్ కూడా చూసినట్లయితే ఎస్టాబ్లిష్డ్, కన్వీన్, డ్రివ్ అప్, బిట్వీన్, అడాప్టెడ్ అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. డీసైఫర్ అంటే ఏంటి, దాన్ని మనం ఇంటర్ప్రెట్ అనమాట, దాన్ని ఇక్కడి నుంచి ఇంకో భాషలోకి మార్చడం. గెట్ ద యాక్స్ అంటే లాస్ ద జాబ్ అనమాట. నెక్స్ట్ ద యుటెన్సిల్స్ హ్యావ్ బీన్ క్లీన్డ్, సమ్వన్ హ్యాస్ క్లీన్డ్ ద యుటెన్సిల్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్ ద ఎలక్ట్రిక్ పోల్స్ ఇన్ ద సబర్బ్స్ వర్ డిస్ట్రాయిడ్ బై ద సైక్లోన్ లాస్ట్ ఇయర్ అని అడిగాడు. ద సైక్లోన్స్ డిస్ట్రాయిడ్ ఆల్ ద ఎలక్ట్రిక్ పోల్స్ ఇన్ సబర్బ్స్ అనమాట.
హర్ క్యాండిడ్ రిమార్క్స్ ఇంప్రెస్ ద బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అంటే డిసీట్ఫుల్ అనమాట. క్యాండిడ్ ఆపోజిట్ ఏంట్రా అంటే డిసీట్ అనమాట, మోసం చేయడము. క్యాండిడ్ అంటే ఫ్రాంక్. వైప్ ద ఫ్లోర్ విత్ సమ్ వన్ అంటే టు డిఫీట్ సమ్ వన్ అనమాట. వేర్ ఎవర్ హీఈస్ ఆన్ హాలిడే హీ ట్రావెల్స్ ఆన్ ఫుట్ అనమాట, కాల్ మీద వెళ్తాడు, బై ఫుట్ కాదు. వల్గర్ అంటే వల్గర్ నాయలర్ అంటే వేస్ట్ అనమాట. రిఫైన్డ్ అంటే మంచి నాలెడ్జబుల్ అనమాట. స్టార్టిల్ అంటే దాని మీనింగ్ సర్ప్రైజ్ చేయడం అనమాట. ఇక్కడ ఏబిసిడి సెంటెన్సెస్ చూసుకోండి. లయన్స్ షేర్ అంటే లార్జెస్ట్ షేర్ అనమాట, నాకు అంతా కావాలంటాడు, ఎక్కువ పెట్టాల నాకు అన్నము ఇంట్లో అని. రిజెక్ట్ యాజ్ ఇన్వాలిడ్ ఎస్పెషల్లీ బై లీగల్ ప్రొసీజర్ అంటే క్వాష్ అంటారు. స్పెల్లింగ్ అడగడం జరిగింది. ఓవర్చర్ అంటే ప్రియాంబుల్ అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే వీ లవ్ టు ప్లే విత్ అవర్ నైబర్స్, స్పెల్లింగ్ తప్పు అడిగాడు. ఈ నోట్ ఆఫ్ డిస్కార్డ్ సర్ఫేస్డ్ అంటే డ్యూరింగ్ ద లీడర్స్ మీటింగ్ అట్ ద యునైటెడ్ నేషన్స్. మెర్రీ, కాన్వైవల్, హార్టీ అండ్ గుడ్ హ్యూమర్డ్ అంటే ఇవన్నీ జోవియల్ యాటిట్యూడ్ అనమాట. నెక్స్ట్, ద డెత్ ఆఫ్ హర్ ఫాదర్ హ్యాడ్ మేడ్ హర్ సలెన్ అండ్ మెలాంకలిక్. ద కార్ వాజ్ బీయింగ్ వాష్డ్ బై మీ, ఐ వాజ్ వాషింగ్ ద కార్. సో ఇక్కడ క్లాస్ టెస్ట్ చూడండి. హెవీ, హొమోంగస్, హైట్, వ్యాలీస్, షోల్డర్ ఇవన్నీ మనం చూసినట్లయితే క్లాస్ టెస్ట్లో ఎ థీఫ్ ఎంటర్డ్ ద హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్వైట్, స్పెల్లింగ్ అడగడం జరిగింది. నెక్స్ట్, he is such an untruthful man that no one will be believing him. నమ్మరంటే ఇంకా. let us ascertain whether his calms have any truth అంటే కామ్ అంటే ఏంటి, ఎనీ ట్రూత్. అసర్టైన్ ఆపోజిటా లేకుంటే ఏంటి అనేది మీరు చూడండి కామెంట్ సెక్షన్లో. డిస్ప్రూవ్ అనమాట. హ్యావ్ ఎ సాఫ్ట్ స్పాట్ ఫర్ సమ్ వన్ అంటే టు లైక్ సమ్ వన్స్ అలాట్ అనమాట. తనంటే తనకు చాలా కొద్దిగా సాఫ్ట్ స్పాట్ ఉందిరా అంటే ఇష్టపడతాడు, అందుకనే తనంటే ఏది చెప్పినా ఓకే అంటాడు అనమాట. ద స్వీట్ అండ్ బిటర్ మెమొరీస్ ఆఫ్ హర్ పాస్ట్ మేక్ హర్ వీక్ అండ్ సాడ్. మేడ్ హర్ అని రాయాలా, ఎందుకంటే ఇది ఇవన్నీ పాస్ట్లో జరిగాయి కాబట్టి. మేడ్ హర్ ఫీబుల్ అండ్ అన్హ్యాపీ. షీ కుడెంట్ ఈట్ ద హోల్ పిజ్జా బై హర్ సెల్ఫ్. ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ అడగడం జరిగింది. ఎట్ లాగర్స్ హెడ్ అంటే వైలెంట్ డిస్ప్యూట్ అని చెప్పవచ్చు. దిస్ ఈస్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద ఇన్ఫార్మర్, దాన్ని మనం డిపెండబుల్ అంటారు. క్లామర్ అంటే క్వైట్ అనమాట. సో ద థీవ్స్ వర్ కాట్ బై ద పోలీస్ అన్నాడు, ద పోలీస్ కాట్ ద థీవ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సెంటెన్సెస్ ఏబిసిడి ఇవ్వడం జరిగింది. పుల్ ద ప్లగ్ అంటే టు ఎండ్ సంథింగ్. ఐఎమ్ వాచింగ్ ఏ మూవీ వెన్ మై మదర్ కేమ్ ఇన్ టు ద రూమ్, ఐ వాజ్ వాచింగ్. ఐఎమ్ కాదు, ఎప్పుడైతే వాళ్ళ అమ్మ వచ్చిందో ఆ విధంగా జరిగిందంట. ద నోటీస్ దట్ ద ఆఫీస్ పోస్టెడ్ ఆన్ ద వాల్, ఓవర్ ద వాల్ వేరు, ఆన్ ద వాల్ దానిపైన వేరు అనమాట. జర్నీ అండర్టేకెన్ బై ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ ఎ పర్టికులర్ పర్పస్, ఎస్పెషల్లీ దట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆర్ రీసెర్చ్ అంటే ఎక్స్పిడిషన్ అంటారు. ఇన్ ఎ ష్రూడ్ మూవ్ ద రాబర్స్ చూస్ దేర్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ అటాక్ ఓవర్ 255 kilometers away from the locations they had earlier targeted in Devas. One expects better behavior from a senior student, better behavior is expected from a senior student అంట. రెజిన్ అంటే రివోక్ అనమాట, తీసేసుకోవడం. రికనాయిటర్ అంటే ఇన్స్పెక్ట్. ద కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఆథర్ ఆఫ్ వెస్టర్న్ సివిలైజేషన్ ఇమాజినరీ ప్యారడైజ్ బికాస్ ఈజ్ ఎన్ నావెల్ హార్డ్ అండ్ అండర్స్టూడ్. దే న్యూ హౌస్ కాస్టెడ్ దెమ్ 156,000 pounds. సఫైజ్ అంటే ఆపోజిట్ డిసాటిస్ఫై. యు ఆర్ సో ఎఫిషియంట్ యాజ్ హీ ఈజ్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ అనమాట. ఎక్స్పెరిమెంట్, అకామిడేషన్, కరెస్పాండెన్స్, క్యాంపెయిన్. షీ హాస్ బీన్ ఆఫ్ వర్క్ విత్ ఎన్ అప్సెట్ స్టమక్ అంట. శ్రీజ ఎంక్వైర్డ్ అబౌట్ హిస్ డాటర్స్ రెప్యుటేషన్ అంటే ఆస్క్డ్ అబౌట్ హిస్ డాటర్స్ రెప్యుటేషన్. ఏ సడన్ అన్స్టడీ మూమెంట్ అంటే స్టాగర్ అని చెప్పుకోవచ్చు. దాన్ని మనము లుక్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. కంపేరింగ్ యాపిల్స్ విత్ ఆరెంజెస్ అంటే అన్ఈక్వల్ కంపారిజన్స్ అనమాట. బ్యాక్అవుట్ అంటే టు విత్డ్రా అని చెప్పుకోవచ్చు. ద న్యూ సాఫ్ట్వేర్ ప్రొవైడ్స్ ఎ పర్ఫెక్ట్ సొల్యూషన్ టు ద కాంప్లెక్స్ ఇష్యూస్ పర్టైనింగ్ టు పికప్ అండ్ డెలివరీ అంటే రెఫరింగ్ అంటారు. మై ఫ్రెండ్ వాజ్ ప్లేయింగ్ ద డెవిల్స్ అడ్వకేట్ ఇన్ ద డిస్కషన్ అంటే వన్ హూ ఆర్గ్యూస్ అగైన్స్ సంథింగ్ అని చెప్పుకోవచ్చు. మై మామ్ టోల్డ్ మీ టు హ్యావ్ క్లీనింగ్ అప్ ద కిచెన్ బిఫోర్ ఐ గో అవుట్ సైడ్, టు క్లీన్ అప్ అనమాట. రోహన్ ఈజ్ ఏ సెల్ఫ్ సఫిషియంట్ అని చెప్పుకోవచ్చు. ద సౌత్ ఇండియన్ డిష్ వాజ్ అప్రూవ్డ్ బై ద గెస్ట్స్ యాజ్ ఇట్ వాస్ టేస్టీ అంటే యాక్సెప్టెడ్ బై ద విజిటర్స్. హిస్ పోయమ్స్ ఆర్
రికండైంట్ ఇన్ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే సింపుల్ అనమాట. నెక్స్ట్ సుచిత్ర విల్ హ్యావ్ టు వెయిట్ అనదర్ మంత్ బిఫోర్ షీ రిసీవ్డ్ ఎనీ రిప్లై టు హర్ లెటర్ అంటే బిఫోర్ షీ రిసీవ్డ్ అనమాట. ఇవి ఏబిసిడి సెంటెన్స్ ఫ్రేమ్ చేసి చూడండి. నెక్స్ట్ అప్యులెన్స్ అంటే ప్రాస్పరిటీ అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ అడిగాడు. క్లాస్ టెస్ట్ చూడండి. బోత్ సమ్ రిపర్కషన్ స్లీప్ వాకింగ్ సోమ్నాంబులిజం అంటారు. కాంప్లికేటెడ్ యాక్ట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనము ప్రివాలెంట్ ఇన్ చిల్డ్రన్ దాన్ అడల్ట్స్ చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటుందంట. సో ఆ విధంగా మనం చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం అనేది మీకు చెప్పడానికి ట్రై చేశాను. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇవి ఏవైతే నేను ఇవి మీకు కావాలనుకుంటే పేపర్స్ మీద కాల్ చేయండి, నేను పంపిస్తాను. ఈ వీడియోలు ఖచ్చితంగా చూసుకోండి, హెల్ప్ అవుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. బుక్స్ కావాలంటే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.